నమస్కారం అండి. కర్కాటక రాశి వారికి ఈ ఆగస్టు 5, 6, 7, 8 తేదీల్లో మీ జీవితంలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ఆ అదృష్టం అనేది మీకు ఎలా కలిసి రాబోతుందో ఇప్పుడు వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. వీడియోని పూర్తిగా చూసి మా ఛానల్ని కొత్తగా చూసే కర్కాటక రాశి వారు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే గంట సింబల్ని క్లిక్ చేసి కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని చిన్న టైప్ అయితే చేయండి. కర్కాటక రాశి వారు రాశి చక్రంలో 4వదైన ఈ అద్భుతమైన రాశికి అధిపతి స్వయంగా మనసు కారకుడైన చంద్ర భగవానుడండి. చంద్రుడు అంటేనే చల్లదనం, మనసుకు ప్రశాంతత, భావోద్వేగాల సవడి. మీ పుట్టికే ఒక ప్రత్యేకమైన అదృష్టంగా చెప్పుకోవచ్చు. మీలో చాలా మంది అనుకోవచ్చండి, ఏమండి మేము జీవితంలో ఎన్నో బాధలు పడుతూ ఉన్నాము, పుట్టిన దగ్గర నుంచి కూడా మాకు సుఖమే లేదు, అన్ని కష్టాలు నరకమే అనుభవిస్తూ ఉన్నాము, ఇక మాకు సుఖం ఎక్కడ ఉంది, మేము ఎలా అదృష్టవంతులం అవుతాము అని మీలో చాలా మందికి ఎన్నో సందేహాలు రావడం సహజమండి. సమస్యలు అనేవి ప్రతి మనిషి జీవితంలోనూ ఉంటాయండి. కానీ ఆ సమస్యలకు పరిష్కారాలు దొరకక చాలా మంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే కర్కాటక రాశి వారైనా నిజంగా మీ రాశి పరంగా మీరు చాలా ప్రత్యేకమైన వారు. మీకు సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీ మనస్తత్వం చాలా లోతైనదండి. మిమ్మల్ని అర్థం చేసుకోవడం అంటే అవతలి వారికి ఎంతో కొంత తెలివితేటలు ఉండాల్సిందే. మీ ఆలోచన విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా మందిని మనం గమనించినట్లయితే కష్టాలు వచ్చినప్పుడు అసలు తట్టుకోలేరు. ఆ బాధను మనసులో తీసుకోలేక అల్లాడిపోతూ ఉంటారు. అలాగే సుఖం వస్తే పొంగిపోయి తెగ సంబరపడిపోతూ ఉంటారు. కానీ కర్కాటక రాశి వారు అలా కాదండి. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు పైకి శాంతంగా కనిపిస్తారేమో కానీ లోపల వజ్రం లాంటి గట్టి మనోధైర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఎక్కడ కూడా మీ బలహీనతను బయటపడనివ్వరు. ఈ రోజుల్లో మీలాంటి మైండ్ సెట్ కలిగి ఉండటమే ఒక పెద్ద వరం అండి. మీరు చేసుకున్న అదృష్టం కూడాను. ఈ కాలాన్ని బట్టి ఎలా సర్దుకుపోవాలో మీకు బాగా తెలుసు. కాబట్టి సమస్యలు ఎంత పెద్దవైనా అవి ఎలా వచ్చాయో అలాగే నిదానంగా మీ దైవ బలంతో తొలగిపోతాయండి. మీకు కొద్దిపాటి కష్టాలు ఉన్నప్పటికీ అవి మీ దగ్గర ఎంతో కాలం నిలవలేవు. ఎందుకంటే మీరు దైవాన్ని గట్టిగా నమ్మే వ్యక్తులు. మీ మంచి మనస్తత్వమే మిమ్మల్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ వస్తుందండి. అయితే కర్కాటక రాశి వారిని గత కొంతకాలంగా మనం గమనించినట్లయితే చిన్నప్పటి నుంచి కూడా కష్టాలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని ఎదుర్కొంటూ వచ్చారు. కానీ ఈ మధ్య కాలంలో చూస్తే మాత్రం కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి విపరీతంగా దాడి చేస్తూ ఉన్నాయి. కూర్చోవడానికి కుదురుగా లేదు. కనీసం ప్రశాంతంగా తిని కంటి నిండా నిద్రపోయి ఎన్నాళ్ళయ్యిందో అని మీరు లోపల కుమిలిపోతూ ఉంటారు. రాత్రి సమయంలో సరిగ్గా నిద్ర పట్టక, ఒళ్లంతా నొప్పులతో, ఆకలి వేసిన తినబుద్ధి కాక తీవ్రమైన మానసిక సమస్యలు మిమ్మల్ని వేధిస్తూ ఉన్నాయి. ఇదేంటి మనల్ని ఏదో తెలియని భయం వెంటాడుతూ ఉంది అని తరచూ కంగారు పడిపోతూ ఉంటారు. క్షణానికో రకంగా మీ ఆలోచన విధానం మారిపోతూ ఉంటుంది. కర్కాటక రాశి వారు సాధారణంగా ఏ విషయంలోనైనా కూడా ఒక స్పష్టమైన నిర్ణయానికి అనేది వస్తారు. కానీ ఈ మధ్య కాలంలో ఏంటో కానీ అతిగా ఆలోచించడం, ఒక నిర్ణయానికి వచ్చి మళ్ళీ దాన్ని వెంటనే మార్చుకోవడం చేస్తూ ఉంటారు. దీనివల్ల అనారోగ్య సమస్యలు కూడా విపరీతంగా ఎక్కువయ్యాయి. రాత్రి నిద్రలేమి, కాళ్ళ నొప్పులు, నీరసం, ఏ పని మీద కూడా శ్రద్ధ ఉండకపోవడం, చేయాలన్న ఆసక్తి పూర్తిగా తగ్గిపోయి ఒకప్పుడు జీవితంలో బాగా సంపాదించాలి, ఉన్నత స్థాయిలో ఉండాలి, నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవాలి, మీలో ఉన్న పట్టుదల, ఆశ ఈ మధ్య బాగా కూడా తగ్గిపోయాయండి. ఉందిలే, పోయిందిలే, పోతుందిలే అన్నట్లుగా చాలా నిర్లక్ష్యంగా, నిరాసక్తంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మనిషిని నడిపించేది ఆశ అండి. అలాంటి ఆశే సన్నగిలితే జీవితంలో ముందుకు వెళ్ళడం చాలా కష్టం. ఈ రోజు మనలో అలాంటి మార్పు రావడానికి కారణం కూడా మీ మనసును, మీ ఉత్సాహాన్ని అణిచివేసే కొన్ని ప్రతికూల శక్తి ప్రభావాలు లేదంటే మానసిక ఒత్తిడి మిమ్మల్ని చుట్టుముట్టడమే కావచ్చండి. కానీ ఇదంతా తాత్కాలికం మాత్రమే. మీలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని, చంద్రుడి యొక్క మానసిక బలాన్ని మళ్ళీ తట్టి లేపుకోండి. ఈ కష్టాల తుఫాను శాశ్వతం కాదండి. మీ అంతర్గత శక్తితో, దైవ భక్తితో వీటన్నిటినీ కూడా తరిమికొట్టి మీరు మీ పూర్వ వైభవాన్ని తిరిగి సాధించడం ఖాయమండి. ధైర్యంగా ముందుకు సాగండి. కర్కాటక రాశి వారు రాశి చక్రంలో 4వదైన ఈ రాశికి అధిపతి స్వయంగా చంద్రుడు. మీ మనసు ఎప్పుడు కూడా క్షీర సముద్రంలాగా కరిగిపోతూ, నలుగురి కష్టాన్ని చూసి తట్టుకోలేని మంచి గుణం మీ సొంతమండి. జీవితంలో కుటుంబానికి, బంధువులకు మీరు ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంత కాదు. ఇంటి వాతావరణాన్ని ఎప్పుడు కూడా ప్రశాంతంగా, ఆనందంగా ఉంచుకోవడానికి మీరు పడే తపన ఎవరికీ సాధ్యం కాదు. అద్భుతమైన ఊహాశక్తి, సృజనాత్మకత మీ సొంతం. కాబట్టి కళలు, సాహిత్య రంగాలపై మీకు మక్కువ మెండుగా ఉంటుందండి. మీలో అపారమైన భావోద్వేగాలు, కుటుంబమే సర్వస్వం అనే భావన, వజ్రం లాంటి మనోధైర్యం, సృజనాత్మక కల్పనా శక్తి పుష్కలంగా ఉంటాయండి. అయితే కొన్ని చిన్న చిన్న బలహీనతలు కూడా లేకపోలేదు. చిన్న చిన్న విషయాలకే త్వరగా భావోద్వేగానికి గురి కావడం, ఇతరులు ఏమనుకుంటున్నారు అని అతిగా ఆలోచించి మనసు పాడు చేసుకోవటం, పాత విషయాలను మనసులో పెట్టుకుని బాధపడే గుణం మీలో కొంచెం ఎక్కువగా ఉంటుందండి. జీవితంలో మీరు ఎదుర్కొనే అనుభవాలు మరియు ప్రత్యేకతలు చూస్తే కర్కాటక రాశి వారు మనోధైర్యానికి మారుపేరండి.
కొన్నిసార్లు జల సంబంధిత విషయాలు లేదంటే ఊహించని ఇబ్బందులు మిమ్మల్ని కంగారు పెట్టినా అవే మీ జీవితంలో గొప్ప పురోగతిని కలిగిస్తాయి. ప్రతి విషయంలోనూ పోరాటం ఉంటుంది. ప్రతి చిన్న పనికి 1కి 4 మార్లు కష్టపడవలసి వస్తూ ఉంటుంది. సన్నిహిత వర్గంలో నిజాయితీ పరులు ఉన్నంత వరకు కూడా మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు ఎలాంటి ఇబ్బంది రాదు. రాజకీయ రంగంలోనూ మీరు చక్కగా రాణిస్తారండి. మహాలక్ష్మి పూజ వలన మీ జీవితంలోని ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయండి. లలిత కళలలో అద్భుతమైన ప్రవేశము ఉంటుంది. కళా సంబంధిత వృత్తి వ్యాపారాలలో దూసుకుపోతూ ఉంటారు. మీ సంతానం అత్యున్నత పురోగతి కూడా సాధిస్తుందండి. ప్రారంభంలో ఎన్ని సమస్యలు ఉన్నా కూడా నిదానంగా వాటిని మీ దైవ బలంతో అధిగమిస్తూ ఉంటారు. ఈ రంగంలో అసలు రాణించలేము అని మీరు భావించిన రంగాలలోనే సంచలనాత్మక విజయాలు కూడా సాధిస్తారండి. హాస్యం పట్ల మీకు ప్రత్యేకమైన అవగాహన ఉంటుంది. మీ కార్యనిర్వహణకు చక్కని పథకాలు, ఉపాయాలు మీరే ఏర్పాటు చేసుకుంటూ ఉండాలండి. అయితే నిష్కారణ శత్రువర్గము ఎప్పుడు కూడా మీ చుట్టూ పొంచే ఉంటుంది. ఇతరుల పేరు మీద చేసే వ్యాపారాలలో కొద్దిగా ద్రోహం ఎదురయ్యే అవకాశము ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా అయితే ఉండాలండి. టెండర్లు, ముద్రణ పనులు, చేతి వృత్తులకు సంబంధించిన ఒప్పందాలు మీకు బాగా కలిసొస్తాయి. అయితే ధనము నిల్వ చేసుకోవడానికి, ఆస్తులను సంరక్షించుకోవడానికి మీరు అధికంగా శ్రమ పడాల్సి వస్తుంది. ఎన్నో నిందలు, పుకార్లను ఎదుర్కొన్నప్పటికీ కూడా ప్రజాకర్షణలో మీ తర్వాతే ఎవరైనా. పంతాలు, పట్టింపులు మీకు దీర్ఘకాలంలో అస్సలు లభించవండి. పట్టు విడుపులు, లౌక్యం ప్రదర్శించడం వలనే మీకు అసలైన ప్రయోజనం దక్కుతుంది. వివాదాలు ముదరకుండానే వాటిని అప్పుడే పరిష్కరించుకోవడం అత్యంత శ్రేయస్కరం అండి. సన్నిహిత వర్గాన్ని మితిమీరి ప్రోత్సహించడం వలన కొన్నిసార్లు మీకే పోటీ ఏర్పడుతుంది. చిన్న చిన్న సంఘాలను సరదాగా మాట్లాడిన మాటల వలన కూడా కొన్నిసార్లు అధికంగా నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. అనుకున్న వివాహం ఒకటి జరిగేది మరొకటి అయినప్పటికీ కూడా శనిగ్రహ అనుకూలతతో మీ వైవాహిక జీవితం సర్దుకుంటుందండి. సంబంధ బాంధవ్యాలు లేనివారు సైతం మిమ్మల్ని ప్రోత్సహించి ఆశ్రయం ఇవ్వడం మీ జీవితంలో ఒక అద్భుతమైన మలుపుకు దారితీస్తూ ఉంటుంది. విదేశీ విద్య, విదేశీ ఉద్యోగం, విదేశీ యానాలు మీకు పూర్తిగా కలిసి వస్తాయండి. భాగస్వామ్య వ్యవహారాలు, వ్యాపారాలు కొన్నిసార్లు అసంతృప్తికి దారితీస్తాయి. అనువంశికంగా వచ్చిన ఆస్తి నిలవడం కాస్త కష్టమైన మీ స్వార్జితం మాత్రం నిశ్చయంగా నిలబడుతుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా మీ బాధ్యతలను మీరు ఎప్పుడు కూడా విస్మరించరు. ఏమాత్రము సంబంధం లేని విషయాలలో ఎదురయ్యే చట్టపరమైన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా దైవానుగ్రహం మిమ్మల్ని ఎప్పుడు కూడా అప్రతిష్ట రాకుండా కాపాడుతూ ఉంటుంది. అహంభావం లేని వ్యక్తులుగా మీరు నలుగురిలో మంచి పేరు కూడా తెచ్చుకుంటారండి. ఇతరులతో మీ సంబంధ బాంధవ్యాలు ఎలా ఉంటాయంటే అత్యంత అనుకూలమైన రాశులు ఒకటి వృశ్చిక రాశి మరియు మీనరాశి అండి. ఈ రెండు కూడా జలరాశులు కావడం వల్ల కర్కాటక రాశి వారి భావోద్వేగాలను, మనస్తత్వాన్ని వీరు అద్భుతంగా అర్థం చేసుకోగలుగుతారండి. మంచి అవగాహన ఉండే రాశులు ఒకటి వృషభ రాశి మరియు కన్యా రాశి అండి. కాగా మేషం మరియు తులా రాశుల వారితో కొద్దిగా అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మీరు ప్రత్యేకంగా జాగ్రత్త వహించాల్సిన అంశాలు ఏంటి అంటే కర్కాటక రాశి ప్రభావం వచ్చేసి పొట్ట, ఛాతీ భాగాలపై ఎక్కువగా ఉంటుందండి. మీరు ఎప్పుడైతే మానసిక ఒత్తిడికి గురవుతారో అప్పుడే గ్యాస్, యాసిడిటీ, అల్సర్ వంటి జీర్ణకోశ సమస్యలు వచ్చే అవకాశము ఉంటుంది. చిన్న విషయాలకి ఎక్కువగా ఆలోచించడం వల్ల నిద్రలేమి, డిప్రెషన్ వంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి క్రమం తప్పకుండా ధ్యానం చేయడం, సరైన సమయానికి సాత్విక ఆహారం తీసుకోవడం మరియు నీరు ఎక్కువగా తాగటం వల్ల మీరు ఎప్పుడు కూడా ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండగలుగుతారండి. కానీ ఆగస్టు 5, 6, 7, 8 తేదీలో గ్రహాల గమనం మీ జీవితంలో ఒక పెద్ద పరీక్షా సమయాన్ని తలపిస్తూ ఉంటుంది. మీ ప్రాథమిక అవసరమైన మానసిక ప్రశాంతతకు కుటుంబం నెమ్మదిగా ఇవి అత్యంత కీలకమైన రోజులండి. ఈ 4 రోజుల్లో కూడా గ్రహాలు మీ ముందు ఉంచి ఆ 4 ప్రధాన సవాళ్లు ఏంటో ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ది వచ్చేసి కుజుడు మీ వ్యయస్థానమైన 12వ ఇంట్లోకి మారుతూ ఉండడం వల్ల మీ వృత్తిపరమైన శక్తి, శారీరక ఉత్సాహం పూర్తిగా క్షీణించినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఉదయం లేచినప్పటి నుంచి కూడా ఏదో తెలియని నీరసం, ఒంటి నొప్పులు, చేయాల్సిన పనులపై ఏకాగ్రత కుదరకపోవటం వంటి ఇబ్బందికరమైన పరిస్థితులు మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయండి. ఈ తీవ్రమైన శారీరక మరియు ఆర్థిక ఒత్తిడికి తోడుగా అకస్మాత్తుగా ఖర్చులు మీద వచ్చి పడవచ్చు. కానీ గుర్తుంచుకోండి, బయట జరిగే ప్రతి పోరాటంలోని గెలవాలని చూసుకునే కంటే మీ అంతరంగాన్ని, మీ మనసు ప్రశాంతతను కాపాడుకోవడం ఈ 4 రోజుల్లో అత్యంత ముఖ్యమండి. ఇక రెండవది వచ్చేసి సూర్యుడు నేరుగా మీ జన్మరాశిలోనికి అంటే మొదటి ఇల్లు ప్రవేశించడం వల్ల మీలో పట్టింపులు, అహంకార ఘర్షణలు విపరీతంగా పెరిగిపోతాయండి. నేను చెప్పిందే కరెక్ట్, ఎదుటివాడు నా మాట వినాల్సిందే అనే ధోరణి ఆఫీస్లో తోటివారితో లేదంటే ఇంట్లోని కుటుంబ సభ్యులతో పెద్ద గొడవలకు దారితీసే అవకాశము ఉంటుంది. ఈ 4 రోజులు కూడా మీ కోపమే మీకు అతిపెద్ద శత్రువు అండి. చిన్న మాటను కూడా పెద్దగా చేయకండి. ఎవరైనా ఏదైనా అంటే కాసేపు మౌనంగా ఉండటమే మీ కుటుంబాన్ని, మీ ప్రశాంతతను కాపాడే గొప్ప ఆయుధం అవుతుందండి. అయితే
ఇక మూడవది వచ్చేసి, ఇన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు చుట్టుముట్టినా కూడా మూడవ ఇంట్లో నీచ స్థానంలో ఉన్న శుక్రుడు మీకు ఒక చిన్న ఊరటనిస్తున్నాడండి. మీ మాటల్లో ఎక్కడో ఒక చోట మెతకదనాన్ని తెచ్చి పెడతాడు. ఈ నెలలో ముఖ్యంగా ఈ 4 రోజుల్లో ఎదురయ్యే తీవ్రమైన మానసిక ఆటుపోట్లను, ఒంటరితనాన్ని తట్టుకోవడానికి మీ తోబుట్టువులు లేదంటే అత్యంత సన్నిహితుల మద్దతు అయితే తీసుకోండి. చిన్నపాటి ప్రయాణాలు చేయడం వల్ల మీ మనసులోని బడలిక తొలగిపోయి కొత్త శక్తి పుట్టుకొస్తుంది. అయితే నాలుగోది వచ్చేసి, 9వ ఇంట్లో శని వక్రగతిలో ఉండటం వల్ల మీ అదృష్టం కాస్త మందగిచ్చినట్లుగా, అనుకున్న పనులు ఆలస్యమైనట్లుగా అనిపిస్తూ ఉంటుందండి. నేను ఎంత కష్టపడుతున్నా ఫలితం ఎందుకు రావట్లేదు అని కుంగిపోకండి. బలవంతంగా పనులు సాధించాలని చూస్తే ఉన్నవి కూడా పోతాయండి. శనిదేవుడు మీకు నేర్పించే పాఠం ఒక్కటే, ఓపిక అండి. క్రమశిక్షణతో కూడిన దీర్ఘకాలిక కృషే భవిష్యత్తులో మీకు ఊహించని అఖండ విజయాన్ని కూడా ఇస్తుందని గట్టిగా నమ్మండి. ఇక ఈ 4 రోజుల్లో కూడా మీ వృత్తి జీవితం ఎంతో నిశ్చత్తువుగా, భారంగా అనిపిస్తూ ఉంటుందండి. ఉదయం ఆఫీస్కి వెళ్ళాలంటేనే ఏదో తెలియని బద్ధకం, ఒంటి నిప్పులు, చేయాల్సిన పనులపై ఏకాగ్రత కుదరకపోవడం వంటి ఇబ్బందికరమైన పరిస్థితులు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటాయి. మీకున్న అధికారాన్ని కాస్త తగ్గించి దాని స్థానంలో దాగున్న అడ్డంకులను, విదేశాలకు సంబంధించిన అలసట కలిగించే పనులను లేదంటే తెర వెనుక నిశ్శబ్దంగా పనిచేయాల్సిన ప్రాజెక్టులను ఈ 4 రోజులు కూడా మీ మీద రుద్దుతాయండి. బయట హడావిడి పడకుండా నిశ్శబ్దంగా మీ పని మీరు చేసుకుపోవడమే ఈ సమయంలో అత్యంత బుద్ధి చాతుర్యం అన్నమాట. కార్యాలయంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకుంటాయండి. మీలోని సున్నితమైన స్వభావం కారణంగా పై అధికారులు లేదంటే తోటి ఉద్యోగులు చేసే చిన్నపాటి విమర్శలకు కూడా మీరు చాలా త్వరగా మనస్తాపం చెంది లోపల కుమిలిపోయే ప్రమాదం కూడా ఉంటుందండి. సంభాషణల్లో గందరగోళం ఏర్పడే అవకాశము ఉంటుంది. కాబట్టి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించటం లేదంటే పదోన్నతుల జీతాల పెంపుదల అడగటం అస్సలు చేయకండి. ఇక వ్యాపార రంగంలో ఈ 4 రోజులు కూడా మీ సహనానికి, మీ అప్రమత్తతకు చాలా పెద్ద పరీక్షా సమయం అండి. అకస్మాత్తుగా వచ్చే నిర్వహణ ఖర్చులు, కొత్త ఉత్పత్తుల విడుదలలో విపరీతమైన ఆలస్యం లేదంటే మీ లాభాలను హరించే దాగున్న పోటీని ఎదుర్కొనేందుకు మీరు మానసికంగా సిద్ధంగా ఉండాలి. ప్రస్తుతానికి విదేశీ మార్కెట్లోని లేదంటే కొత్త రంగాల్లోకి మీరు వ్యాపారాన్ని విస్తరించకండి. ఎందుకంటే ఇప్పుడు రిస్క్ చేస్తే లాభాల కంటే కూడా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఒప్పందాలు ఆలస్యం కావడం, ఎదుటివారు చెప్పింది తప్పుగా అర్థం చేసుకోవడం లేదా దాగున్న నిబంధనలతో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురుకావచ్చండి. మీ కష్టార్జితాన్ని, లాభాలను కాపాడుకోవడానికి ప్రతి ఆర్థిక ఒప్పందాన్ని, డాక్యుమెంట్ను మీరే స్వయంగా పరిశీలించాలండి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మి సంతకాలు మాత్రం పెట్టకండి. ధనానికి సంబంధించి 4 రోజులు కూడా మీ అప్రమత్తతకు, మీ సంయమనానికి చాలా పెద్ద పరీక్షా సమయం అండి. విదేశీ వ్యవహారాలు, న్యాయపరమైన సమస్యలు లేదంటే అకస్మాత్తుగా వచ్చే వైద్య ఖర్చులు, గందరగోళ బిల్లులు మిమ్మల్ని ముంచెత్తే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమయంలో చిన్న పనుల ద్వారా లేదా తోబుట్టువుల సహాయంతో చిన్నదైనా కీలకమైన ఆర్థిక మద్దతు మీకు అందుతుందండి. కానీ మీరు వెంటనే మీ కుటుంబ బడ్జెట్ను అదుపులో ఉంచుకోండి. ఏమాత్రం ఆలోచించకుండా చేసే విలాసవంతమైన కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేయండి. దీర్ఘకాలిక పెట్టుబడులు నిలిచిపోతాయి కాబట్టి రిస్క్తో కూడిన వ్యాపారాల ద్వారా లేదంటే షేర్లు, జోదం వంటి మార్గాల ద్వారా అక్రమంగా ధనం సంపాదించాలని బలవంతంగా ప్రయత్నించకండి. బదులుగా ఇప్పటికే ఉన్న అప్పులను తీర్చడానికి అత్యధిక ప్రాధాన్యత అయితే ఇవ్వండి. అయితే ఈ 4 రోజులు కూడా మీ శారీరక శక్తి చాలా వరకు దెబ్బతింటుందండి. దీనికి తక్షణ మరియు నిరంతర శ్రద్ధ అవసరం. ఈ సమయంలో మీ శరీరం వేడెక్కడం, తీవ్రమైన తలనొప్పి, కంటి ఒత్తిడి మరియు రక్తపోటు కొద్దిగా పెరగటానికే కారణమవుతుంది. అదే సమయంలో మీ నిద్ర విధానం పూర్తిగా దెబ్బతిని మిమ్మల్ని ఎల్లప్పుడూ అలసటగా ఉంచుతూ చిన్నపాటి ఇన్ఫెక్షన్ బారిన పడేలాగా చేస్తుంది. ఈ భారీ ఒత్తిడికి మీ రోగ నిరోధక శక్తి కుప్పకూలకుండా కాపాడుకోవడానికి మీరు వెంటనే ప్రశాంతమైన విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వండి. ఒత్తిడితో కూడిన వాతావరణానికి పూర్తిగా దూరంగా ఉండండి. దీర్ఘకాలిక ఆందోళన, మానసిక క్షోభ పెరిగినప్పటికీ కూడా లేనిపోని భయాలు సృష్టించుకొని ఆరోగ్యం గురించి చెడు ఆలోచనలు తెచ్చుకోకండి. అయితే ఈ రోజులలో కూడా మీలో పట్టింపులు, అహంకార ఘర్షణలు కుటుంబ ఐక్యతను దెబ్బతీసే అవకాశము ఉంటుందండి. దీనివల్ల మీకు అత్యంత ప్రియమైన వారితో చాలా కఠినంగా, కోపంగా ప్రవర్తించే ప్రమాదము ఉంటుంది. మీ ఇంటి భావోద్వేగ భద్రతను, నెమ్మదిని కాపాడుకోవడానికి మీ కోపాన్ని, మీ అహంభావాన్ని మీరే అణుచుకోవాలండి. అదృష్టవశాత్తు మీ మాటల్లో వచ్చే మెతకదనం, చిన్నపాటి ఓదార్పు మాటలు కుటుంబంలో గొడవలను తగ్గిస్తాయి. చిన్న ప్రయాణాలు లేదంటే ఇరుగు పొరుగు వారితో కలిసికట్టుగా ఉండటం ద్వారా చిన్నపాటి వివాదాలను ప్రశాంతంగా పరిష్కరించుకోండి. పరిస్థితులు అన్నీ కూడా బాగున్నప్పటికీ నన్ను ఎవరూ అర్థం చేసుకోవడం లేదు అనే
అహేతుక భయం అనేది లేదంటే అభద్రతా భావం మీకు కలగవచ్చండి. ఇలాంటి ఒంటరితనం కలిగించే ఆలోచనలు వచ్చినప్పుడు ఒంటరిగా ఉండిపోకండి. అయితే ఈ 4 రోజుల్లో కూడా విద్యార్థులకు చదువు పరంగా చాలా గందరగోళంగా, అలసటగా ఉంటుంది. మీ మానసిక ఏకాగ్రత పూర్తిగా దెబ్బతింటుందండి. విదేశీ చదువులకు సంబంధించిన అకస్మాత్తుగా ఖర్చులు రావటం, లేదంటే ఉపాధ్యాయులతో చిన్నపాటి అపార్థాలు ఏర్పడటం జరుగుతూ ఉంటుంది. సమీపిస్తున్న గడువులు మరియు చెల్లాచెదురైన ఆలోచనల కారణంగా మీరు తీవ్రమైన మానసిక ఒత్తిడికి అయితే గురవుతారండి. మీ మేధస్సును మీరే నిరంతరం సందేహించుకుంటూ పరీక్షల్లో వెనుకబడిపోతామనే భయంతో చదువుపై ఆసక్తి కోల్పోయే ప్రమాదము ఉంటుంది. మిమ్మల్ని ఒంటరి చేసే అభద్రతా భావంతో మీరు ధైర్యంగా పోరాడాలండి. మీ చదువుకునే అంశాలను చిన్న చిన్న భాగాలుగా విభజించుకోండి మరియు రోజువారీ చిన్న విషయాలను ఆస్వాదించండి. అయితే ఈ 4 రోజుల్లో కూడా గ్రహాల ప్రభావం వల్ల ఎదురయ్యే మానసిక ఒత్తిడిని, ఆర్థిక ఇబ్బందులను, కుటుంబ సమస్యలను ఎదుర్కొని విజయాలు సాధించడానికి మన పురాణాలలో చెప్పబడిన అద్భుతమైన పరిహారాలండి ఇవి. అయితే జీవితంలో ఎదురయ్యే తీవ్రమైన వ్యక్తిగత అడ్డంకులను, మానసిక గందరగోళాన్ని అధిగమించడానికి గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని భక్తితో పూజించండి. పూజలో పసుపు రంగు పువ్వులను ఉపయోగించండి. పసుపు మరియు శనగపప్పును పేదలకు దానం చేయండి. మీ మనసులోని అశాంతి తొలగిపోయి ప్రశాంతతను కాపాడుకోవడానికి కావలసిన లోతైన జ్ఞానాన్ని పొందడానికి నిత్యం గురు స్తోత్రం పఠించండి. ఇక కుటుంబంలో వచ్చే పెద్ద గొడవలను, అహంకార ఘర్షణలను తగ్గించుకోవడానికి మరియు మీ శారీరక శక్తిని కాపాడుకోవడానికి ప్రతిరోజు, ముఖ్యంగా ఆదివారం సూర్యోదయ సమయంలో సూర్య భగవానుడికి రాగి చెంబుతో నీటిని సమర్పించి ఆర్ఘ్యం ఇవ్వండి. గోధుమలు, బెల్లం దానం చేయడం వల్ల మీ సంపద నిలబడుతుందండి. కుటుంబంలో శాంతి కోసం, మనోధైర్యం కోసం ఆదిత్య హృదయం పఠించడం చాలా మంచిదండి. ఇక ఎదురవుతున్న ఆలస్యాలను, ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి శనివారాలలో రావి చెట్టు కింద లేదంటే శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. కష్టాల్లో ఉన్న పేదలకు అన్నదానం చేయండి. విద్యాపరమైన మరియు ఆర్థిక ఇబ్బందులను ఓపికతో ఎదుర్కోవడానికి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించడం వల్ల శని దృష్టి నుంచి కూడా రక్షణ కలిగిస్తుందండి. అయితే కర్కాటక రాశి వారు ఈ 4 రోజుల్లో కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి రాలేదండి. మీలోని తొందరపాటును, అహంభావాన్ని అణిచివేసి మిమ్మల్ని ఒక పరిణతి చెందిన బలమైన వ్యక్తిగా తీర్చిదిద్దడానికి వచ్చాయండి. మీ వనరులను జాగ్రత్తగా కాపాడుకుంటూ బయట ప్రపంచం కంటే మీ ఇంట్లోని, మీ కుటుంబంతోనే ప్రశాంతతను వెతుక్కోవడంపై పూర్తి దృష్టి అయితే పెట్టండి. ఎన్ని తుఫానులు ఎదురైనా మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. మీ పనులను ప్రశాంతంగా, నిజాయితీగా చేసుకుంటూ వెళ్ళండి. ఈ 4 రోజులు కూడా మీరు ప్రదర్శించే సంయమనం రాబోయే కాలంలో మీ జీవితానికి గొప్ప బంగారు బాటను వేస్తుందండి. ధైర్యంగా ముందుకు సాగండి. విజయం మీదే అవుతుందండి. అంతా మంచిగా జరుగుతుంది.